మొంతా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు రెండవ రోజు కేంద్ర బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. ఆలమూరు, కొత్తపేట మండలాల్లో వరి, ఉద్యానవన పంటల రైతులను కలిసి మాట్లాడారు. బాపట్ల జిల్లా చీరాల, పరుచూరు నియోజకవర్గాల్లోనూ కేంద్ర బృందం పర్యటించింది. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో దెబ్బతిన్న రోడ్డు కల్వర్టును అధికారులు పరిశీలించారు. కారంచేడులో నష్టపోయిన పంటలు, కొమ్మమూరు కాలువకి పడిని గండ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన బృందం వివరాలను సీఎంతో పంచుకున్నారు. తుపాను నష్టంపై త్వరలోనే అంచనాలు తయారు చేసి కేంద్రానికి అందజేస్తామన్నారు. మొంతా తుపాను వల్ల రాష్ట్రంలో 5,267 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1,61,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని, 3,27,000 మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి నివేదించింది.